రెండవ సర్వీస్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదువుతారా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చాలు. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు. అంతేకాకుండా ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేసాము, ఆశ్చర్యకార్యాలు చేసాము కదా ప్రభువా, నీ సువార్తను ప్రకటించాం కదా అని అంటారంట. అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అవన్నీ చేసినందువలన ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశము లేదు. హల్లెలూయా. కానీ ఒకటే ఒక మాట దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడే ఆయన ఏమంటున్నాడు? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ అది పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పిన చెయ్యని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడి హేళనగా వారి శాస్త్రులే కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను. చప్పట్లు కొట్టి దేవుని మైపల్లి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మాటకు లోబడిన వాడే. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన వాడు చాలా అటువంటి వాడే పరలోక రాజ్యానికి అర్హుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మాట చూడండి, ఈ లోకంలో దేవుని మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ తండ్రి చిత్తము జరిగించువాడే శాశ్వత కాలము జీవిస్తాడు. అంటే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. ఆయన చిత్తము ఆయన మాటలో ఉంది. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట, ప్రతి మాట మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. మన విశ్వాసము దేవుని యొక్క అద్భుతాల మీద ఆధారపడకూడదు, ఆయన మాట మీద ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గల వాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుతున్నాను. ఎద్దును వధించువాడు నరిని చంపువాని వంటి వాడే. చాలు. ఇక్కడ చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టింతును. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి, దేవుని మాట వినగానే మనం ఏం చేయాలంట? వణకాలి. ఆ మాటకు మనము లోబడాలి, ఆ మాట ప్రకారము జీవించాలి. అటువంటి జీవితము నువ్వు కలిగి ఉన్నప్పుడే అప్పుడు
నీ జీవితం ఎలాగుంటుందంట? బండ మీద కట్టబడిన ఇల్లు. నీ కుటుంబము, నీ జీవితము బండ మీద ఇల్లు కట్టుకుంటున్నావు. దేవుని మాట మీద కట్టుకుంటున్నావు. దేవుని మాటకు లోబడి నువ్వు జీవిస్తున్నావు. అప్పుడంట నీ ఇంటి మీదకి తుఫాన్ వస్తుంది, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో అవమానాలు వస్తున్నాయి, ఎంతో నీకు నష్టం అవుతుంది, ఎన్నో రకాల కార్యాలు జరుగుతున్నాయి. సాతానుడు నిన్ను వెంబడిస్తున్నాడు. ఎన్ని కార్యాలు చేసినా నీ జీవితము ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. కాబట్టి నా ఇంటి మీదకి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సాతాను కార్యములు నువ్వు ఎదుర్కొంటున్నా సరే నీ జీవితాన్ని వాడు ముట్టలేడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ జీవితము చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు. నిన్నెవడు ముట్టలేడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన మాట ప్రకారముగా నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా. ఆయన మాట చాలా శక్తివంతమైనది. నిన్ను జీవములోనికి నడిపిస్తుంది, నిన్ను జయకరమైన జీవితంలోనికి నడిపిస్తుంది, నిన్ను ఆరోగ్యంలోనికి నడిపిస్తుంది, నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తుంది, నిన్ను సంతోషంలోనికి నడిపిస్తుంది. నీకు వచ్చిన ప్రతి సమస్యలో జయమునిచ్చేది ఆయన మాట. హల్లెలూయా. ఆయన మాటకు మనము లోబడకుండా మనమేమీ చేయలేమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమైన మాట మనం చూడాలి. 1 యోహాను 3:13-16 చూడండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ముఖ్యమైన విషయాలు. మనము సహోదరులను ప్రేమించున్నామని మనము మరణములో నుంచి జీవములోనికి దాగి ఉన్నామని మనం ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూడండి, అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో ఏముందంటే బలియాగాలు ఇచ్చేవారు. గొర్రె పిల్లను, లేకపోతే పావురాల్ని, లేకపోతే గొర్రె పిల్ల, లేకపోతే ఇంకేమున్నాయి, ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క జంతువులను బలిగా ఇచ్చేవారు. జంతువులుగా బలిగా ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ బలి ఇచ్చినప్పుడు వారి పాపములు క్షమించబడతాయని వారు నమ్మేవారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి అంట ఎద్దును వధిస్తున్నాడంట. ఎద్దునంటే ఎవరిని వధించాలి? అసలు ఎద్దును వధిస్తుంటే ఏమనుకుంటున్నాడంటే, నేను దేవుడు అడిగిన దానికంటే పెద్దది ఇచ్చేస్తున్నాను. అంటే ఒక వ్యక్తి దేవునికి ఎక్కువ డబ్బు ఇస్తున్నాడు. దేవుడు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు. అంటే దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను గొప్ప బలి ఇస్తున్నాను, గొప్ప అర్పణ ఇస్తున్నాను, దేవుడు నా పట్ల సంతోషిస్తాడు అనుకుంటున్నాడు. కానీ నరుని చంపిన వాడే అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు? ఎద్దును వధించువాడు నరుని చంపిన వాని వంటి వాడే. గొర్రె పిల్లను బలిగా అర్పించిన వాడు మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, మంచి డబ్బు అర్పణగా ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఏమవుతుంది? నరహత్య చేసినట్టు. ద్వేషిస్తే నరహత్య చేసినట్టు. అయితే వ్యక్తిని ద్వేషించడం
నీ జీవితంలో ఎలాగున్నదంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఎవరు నీ రక్త సంబంధిని ద్వేషించినా, నీ యొక్క భార్యను ద్వేషించినా, భర్తను ద్వేషించినా, లేకపోతే నీ సహోదరుని ద్వేషించినా, నీ యొక్క రక్తం పంచుకున్న సహోదరులు ద్వేషించినా, లేకపోతే ఇంకెవరెవరిని ద్వేషిస్తున్నావు, నీ అత్తను ద్వేషిస్తున్నావు అనుకో, నీ విశ్వాసినే, నీ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులనే నువ్వు ద్వేషిస్తున్నావు. ద్వేషించి దేవుని దగ్గరికి వచ్చి పెద్ద అర్పణ ఇస్తున్నావు, డబ్బు బాగా ఇస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు, నీ అర్పణ నాకు అవసరం లేదు. ఒక వ్యక్తిని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు. అర్థమవుతుందా? పాత నిబంధనలు ఏంటంటే, నరహంతకుడు అంటే అర్థం ఏంటంటే, ఒక కత్తి తీసి పొడిసి చంపేయాలి, లేకపోతే వాడిని ఏదోలాగా చంపాలి. నువ్వు చంపవసరం లేదు. నూతన నిబంధనలు దేవుడు ఏమంటాడంటే, ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తే చాలు, వాడి మీద కోపం పెట్టుకుంటే చాలు, వాడు ఏదైనా నీ కీడు చేశాడనుకో, నువ్వు ద్వేషం పెట్టుకున్నావు, అప్పుడేమవుతుంది, నువ్వు నరహత్య చేసావు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నాకు అవసరం లేదు. హల్లెలూయా. చూడండి, దీని విషయంలో మనము మారు మనసు పొందాలి. హల్లెలూయా. మొదట ఆయన మాట వినాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించినట్లయితే ఆయన పిల్లల్ని ప్రేమిస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. వాళ్ళు నశించిపోతున్నారు. చాలామంది అయితే దేవుని ఎరిగి ఉండి కూడా వాళ్ళు సమృద్ధిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మొట్టమొదట వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు? డబ్బుని ప్రేమిస్తున్నారు. డబ్బు కాదు, మనుషుల్ని ప్రేమించబడుతున్నాడు, నీ సహోదరుని ప్రేమించబడుతున్నాడు. అందుకే ఒక వ్యక్తిని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడువు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము లేదు. నువ్వు నిజంగా నువ్వు సొంత వ్యక్తిని, లేకపోతే నీ విశ్వాసిని, పక్కనున్న విశ్వాసిని ద్వేషిస్తున్నావు అనుకో, నువ్వు పరలోకి వెళ్ళవని దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఒక వ్యక్తి ద్వేషిస్తే ఆయన నిత్య జీవానికి వెళ్ళాడు, అంటే పరలోకానికి వెళ్ళాడు, గ్యారంటీగా చెప్పేస్తున్నాడు. అంటే ఎంత సీరియస్ చూడండి. ఒక వ్యక్తిని ద్వేషిస్తే, ఎవరైనా అవ్వచ్చు, నీ సహోదరుడు, నీ బంధువులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, నీకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు ఎవరైనా సరే పర్వాలేదు, నీ విశ్వాసం అవ్వచ్చు, పక్కనున్న విశ్వాసం అవ్వచ్చు, ఏ వ్యక్తిని కూడా నువ్వు ద్వేషించడానికి వీలు లేదు. హల్లెలూయా. నువ్వు ద్వేషించినట్లయితే నీకు పరలోకం లేదు. చాలా సీరియస్ ఇది. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, నీకు డబ్బు కాదురా ముఖ్యము. అది ఒక చోట యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు నాకన్నా దాసులుగా ఉండండి, సిరికన్నా దాసులుగా ఉండండి. సిరిని ఎవరితో పోలుస్తున్నాడంటే సైతానుతో పోలుస్తున్నాడు. డబ్బుని దేనితో పోలుస్తున్నాడంటే సైతాను గాడితో పోలుస్తున్నాడు. నువ్వు డబ్బును ప్రేమిస్తే నువ్వు సైతాను గాడిని ప్రేమించినట్టు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించు, నా ప్రజల్ని ప్రేమించు. చెప్పండి కూడా దేవుని భయపడదాం. మనము మన సహోదరుని ప్రేమించకుండా ఉన్నట్లయితే మనము నిత్య జీవానికి వారసులము కాము. అంతేకాదు, నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. మనము ఈ సంఘానికి వస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క మాటను మనం సరిగ్గా వినం. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుడిచ్చిన రక్షణలో అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. ఏమున్నది తెలుసా? నీ పాపం క్షమించాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేశాడు. ఆయన పొందిన గాయముల ద్వారా, పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఇచ్చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఇచ్చేశాడు. ఆయన
నీ శాపాన్ని అనుభవించాడంట. ఏమని? బ్రాను మీద వేలాడిన వాడందరూ శాపగ్రస్తుడు. యేసయ్య బ్రాను మీద వేలాడి మన శాపాన్ని ఆయన భరించాడు, నీ శాపాన్ని కొట్టేశాడు. యేసుక్రీస్తు నామములో మనము అబ్రహాము వారసులము. నువ్వు దీవించబడ్డావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నీ పక్షముగా దేవుడు నుండి నీ శత్రువు మీద ఆయన పోరాడి నీ శత్రువుని కూడా నిన్ను ముట్టకుండా చేస్తాడు. ఆశీర్వదించబడిన బిడ్డవు నువ్వు, సమృద్ధి కలిగిన బిడ్డవు, ఆరోగ్యము కలిగిన బిడ్డవు. అంతేకాదు, యేసుక్రీస్తులో నువ్వు ఉన్నావు. అక్కడ సిలువలో ఉన్నప్పుడు నీ పాపాలు ఆయన మీద మోపబడ్డాయంటే నువ్వు ఆయనలో ఉన్నావు. ఆయనతో పాటు శిక్ష అనుభవించావు, పాతి పెట్టబడ్డావు, తిరిగి లేపబడ్డావు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ బాప్తిసం తీసుకొని అది ఒప్పుకున్నావు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు వెల చెల్లించాడని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు ఆయనతో పాటు పాతి పెట్టబడ్డావు, తిరిగి లేపబడ్డావు. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడో నువ్వు అక్కడ కూర్చున్నావట. విశ్వాసముతో ఆత్మీయంగా నువ్వు నమ్మాలి. ఇది నీ మనసు మారి రూపాంతరం చెందాలి. నీ యొక్క ఆలోచన, నీ విశ్వాసము, నీ నమ్మకము ఎలా ఉండాలంటే, ఆల్రెడీ నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను ఆరోగ్యవంతుడిని, నేను ధనవంతుడిని, నాకు అబ్రహాం ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన వారసుడను, దేవుని వారసుడను, నాకు మరణము మీద జయం వచ్చేసింది. నేను ఆల్రెడీ చనిపోయి ఆయనతో పాటు పాతి పెట్టబడి తండ్రి కుడిపార్శ్వములో నేను సింహాసనం మీద కూర్చున్నాను. ఎప్పుడైనా నేను చనిపోతే ఎక్కడుంటాను? పరలోకంలో ఉంటావు. ఆల్రెడీ ఆత్మీయంగా నువ్వు తండ్రి కుడిపార్శ్వమున నువ్వు కూర్చున్నావని వాక్యంలో ఉంది. మొదటి రాజులు 17, 13, 15 చూడండి. ఏలియా గారు ఉన్నారు ఇక్కడ. ఏలియా గారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేశంలో కరువు ఉంది. జాగ్రత్త వినండి. దేశంలో ఏమున్నది? కరువు ఉన్నది. అయితే ఈ ఏలియా గారికి ఏం చెప్తున్నాడంటే, ఒక కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషిస్తాను. వాగులో నీళ్లున్నాయి కానీ భోజనం లేదు. భోజనం లేకపోతే ఒక కాకి ఆజ్ఞ ఇచ్చాడంట దేవుడు. ప్రతి పూట ఆ కాకి భోజనం తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది? ఏలియా గారికి ఇస్తుంది. కాకి భోజనం పెడితే బతుకుతున్నాడు. సడన్గా ఏమైందంటే జాగ్రత్త వినండి. సడన్గా ఏమైందంటే ఆ కేరేతు వాగు నీళ్లు లేకుండా ఎండిపోయింది. సడన్గా ఎండిపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏలియా గారికి, ఒక సారేపతోను దేశంలో పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అది అన్య దేశం, అన్యురాలు దగ్గరికి పంపుతున్నాడు. విధవరాల దగ్గరికి పంపి నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె నీకు భోజనం పెడుతుంది. వెళ్ళేసరికి ఊరు చివరిలోకి వెళ్ళాడంట. ఊరు చివరిలో ఏం చేస్తుంది? ఈమె కట్టెలు ఏరుకుంటుంది. కట్టెలు ఏరుకొని ఆ రోజు అప్పం చేసుకొని, ఆమెకు ఒకడే ఒక కొడుకున్నాడు. కొడుకుకి భోజనం పెట్టి నేను పెట్టి, అదే చివరి అప్పం అంట. జాగ్రత్త వినండి. తొట్టెలో పిండి ఉంది, బుడ్డలో నూనె ఉంది. ఆ ఒక్క అప్పం చేసుకుంటే అయిపోతుంది. ఇది తిని చచ్చిపోతాను అనుకుంటుంది. ఆ టైంలో ఎవరిని పంపాడు? ఏలియాని పంపాడు. ఏమీ లేని విధవరాల దగ్గరికి నన్ను పంపాడు ఎట్రా బాబు అనుకుంటుంది. కరువులో ఉన్నప్పుడు బాగా చాలామంది ధనికులు ఉన్నారు, ఎంతోమంది ఆస్తి పనులు ఉన్నారు, మంచిగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పంపకుండా వీళ్ళ దగ్గరికి ఎందుకు పంపిండంటే, ఆ విధవరాలు అన్యురాలు. ఆ అన్యురాలని దీవించడానికి, రక్షించడానికి 2 విషయాలు జరుగుతున్నాయి అక్కడ. అర్థమవుతుందా? అన్యురాలు దీవించబడాలి.
ఈ యొక్క కరువులో ఆమె చనిపోవడానికి వీల్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆమె రక్షణ పొందాలి. రెండు విధాలుగా ఆ సారేపతి దగ్గరికి ఎందుకు పంపుతున్నాడంటే, ఆమె ఆ రోజు ఏం చేసిందంటే, ఈయన అడిగిందంటే, ఏమని అడిగాడు? అమ్మా నాకు ఒక అప్పం తీసుకురా, మొట్టమొదట నాకు తీసుకురాదు. మొట్టమొదటి తీసుకురా అంటే ఆమె అంటుంది, ఒకటే ఒక అప్పం ఉన్నదండి, నా కొడుకు నేను తిని చచ్చిపోతాము, మాకేమీ లేదంటే, నీకేం పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి. తీసుకొచ్చి ఇచ్చింది. లోనకి వెళ్ళింది. ఆ బుడ్డెలో నూనె మళ్ళీ కొద్దిగా పెరిగింది, ఆ తొట్టెలో పిండి కొద్దిగా వచ్చింది, ఫుల్ అవ్వలేదు. ఇంకో అప్పం చేసింది, మళ్ళీ పెరిగింది. ఒక అప్పానికి వస్తుంది, అది అంతే. అర్థమవుతుందా? బుడ్డెలో నూనె పెరుగుతుంది, ఆ తొట్టెలో పిండి పెరుగుతుంది, ఒక్కో అప్పానికి సరిపడే పెరుగుతుంది. అర్థమవుతుందా? విశ్వాసం ఎలాగుండాలంటే, నువ్వు నాకు అది ఇంత ఇచ్చేసే ప్రభు అంటే కుదరదు. నీకు ఎక్కడ ఏం కావాలో అది ఇస్తాడు. నీకు లోటు లేకుండా చూసుకునే బాధ్యత ఆయనది. సారెపతి విధవరాలని దీవించడానికి ఎవరు వచ్చారు? దైవజనుడు వచ్చాడు. ఆ యొక్క కరువున్నంత వరకు ఆమెకి ఏ కొదువ లేదు. మంచిగా ఒక్క రొట్టె కొరకు ఉన్నది, అది కరువున్నంత వరకు కూడా సమృద్ధి ఉంది. చప్పట్లు కొట్టండి. నీకు కరువులో నిన్ను పోషించే దేవుడు. కానీ ఆయన మాటకు నువ్వు డబ్బుని ప్రేమించొద్దు. ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలా. మొదటి రాజులు 20వ అధ్యాయం చదవండి. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీద కుమారుని చంపుటకై కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానివని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. అప్పుడు ఈమె ఏం సాక్ష్యం చెప్తుందో చదువు. 24 వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదున. నేను చూడండి ఇక్కడ ఏమని చెప్తుంది. ఈమె అన్యురాలు, దేవుడు ఎరిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఆ కొడుకు బతికాడు కాబట్టి నువ్వు దైవజనుడు అని నేను గ్రహిస్తున్నాను, నీ దేవుడే నిజమైన దేవుడని నేను గ్రహిస్తున్నాను అంటే అర్థమేంటి? దేవుడిని నమ్ముకుంది. చప్పట్లు కొట్టండి. నీ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. రక్షించబడ్డది. ఈ అద్భుతం, ఒక కీడు జరిగిందంటే దాని వెనక ఒక మేలు ఉన్నది. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు అనుకో, నీకు ఎన్ని కీడులు వచ్చినా, నువ్వు నీతిమంతుడివి, ఎన్ని కీడు వచ్చినా అన్ని కీడులు నీతిమంతుడు 7 మార్లు పెరిగినా తిరిగి లేస్తాడు. నువ్వు ఎంత ధైర్యంగా ఉండొచ్చంటే నీ జీవితకాలం అంతా ఎన్ని కీడులు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా నీ జీవితం, నీ ఇల్లు పడిపోదు, నువ్వు తిరిగి లేస్తావు. చప్పట్లు కొట్టండి. దేవుని ప్రేమించి దేవుని ప్రజల్ని ప్రేమించిన నువ్వు దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు నిలబడితే, ఆయన పరిచర్య కొరకు, ఆయన ఆత్మల రక్షణ కొరకు, ఆయన కొరకు నువ్వు నిలబడితే నీకు ఏ కీడు రాదు. వచ్చినా సరే మేలుగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టే దేవుని భయపడదాం. అన్నిటికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలా? యేసయ్యను ప్రేమించాలా, ఆయన ప్రజల్ని ప్రేమించాలా, వారి కొరకు నువ్వు జీవించాలి. ఈ లోకంలో ఇక్కడికి వచ్చినంత వరకు నువ్వేం చేయాలంటే, ఏ వ్యక్తి మీద కూడా ద్వేషం పెట్టుకోవడానికి, అసూయ పెట్టుకోవడానికి, కొట్లాట పెట్టుకోవడానికి పెట్టుకోకూడదు. పెట్టుకున్నావంటే
దేవుని ప్రేమ నీలో లేదు, నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు. సైతాన్ గాడు ఆల్రెడీ నీతో ఉన్నాడు. నువ్వు చర్చికి వస్తున్నావు కానీ, ఉపవాసం ఉంటున్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన మాటకు లోబడతలేదు. ద్వేషించొద్దని ఉన్నాడు కదా, ద్వేషిస్తే నువ్వు నరహత్యకుడు. అయ్యి నరహత్యకుల పరలోక రాజ్యం లేదు. కాబట్టి నీ ప్రజల్ని ప్రేమించే విధంలో నువ్వు తగ్గించుకోవాలా, క్షమించాలా. నిన్ను కూడా దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా నీ సొంత వారిని నువ్వు క్షమించి వారిని దీవించాలి. అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మనము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. అందరు లేచి నిలబడదాం.